హాయ్ ఫ్రెండ్స్, మనకు దోస్త్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో 13th రోజు మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ కాకుండా మనకి ఓన్లీ ఫేజ్ వన్ ఎలా అప్లై చేసుకోవాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఒకేసారి చెప్పేస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇది మనకు క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్, రిపోర్టింగ్ ఇన్ ద కాలేజ్, వెబ్ ఆప్షన్స్, ఎవ్రీథింగ్. సో ఇదంతా టోటల్గా కాకుండా మనము ఫేస్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే మీకు అప్లై చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి 13th ఏప్రిల్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఫేజ్ 1 రిజిస్ట్రేషన్స్ అనేటివి 15 నుండి స్టార్ట్ అయ్యి మనకి 15th ఏప్రిల్ నుంచి 7th 5 అంటే మే 7th వరకు ఉంటాయి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఓన్లీ 200 రూపీస్ అంతే. సో వెబ్ ఆప్షన్స్కి వచ్చేసరికి మనకి ఈ మంత్ 30 నుంచి నెక్స్ట్ మంత్ 8 వరకు కూడా మనకు వెబ్ ఆప్షన్స్ అనేటివి మనము ఆన్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్, అంటే ఎవరైతే పిహెచ్ వాళ్ళు ఉంటారో, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ అంటే మే 7th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి మే 8th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓన్లీ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్లో మాత్రమే. ఓకేనా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే మనకి మే 14th రోజు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఆన్లైన్ రిపోర్టింగ్ బై ద సీట్స్ అలాటెడ్ స్టూడెంట్స్ మీరు ఎప్పుడు చూసుకోవచ్చు అంటే నెక్స్ట్ మంత్ 15 నుండి 23 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది మెయిన్ సైట్లో. థ్యాంక్ యూ.